శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ రాత్రికి నీ బాబా చెప్పే ఈ శుభవార్తని విను. ఇది విన్నాక ధన్యవాదములు బాబా అని అంటావు బిడ్డ అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కదా, అతి త్వరలోనే నీకు మంచి జరగబోతోంది అని. నిన్ను కష్టాల నుండి బయటపడేసి నీకు కావాల్సిన దారి చూపిస్తానని నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీ జీవితానికి కావలసిన ఆనందాన్ని మొత్తం నేను ఏర్పరిచాను బిడ్డ. ఈ రాత్రికి నీ సాయి మాటలు విని ప్రశాంతంగా నిద్రించు. ఉదయానికి నీకు శుభవార్త తెచ్చి పెడతాను. ఇక నువ్వు కోరింది జరుగుతుంది. నువ్వు కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు బాబా అని అంటావు తల్లి. నమ్మకంతో విను బిడ్డ, అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడూ కూడా నువ్వు నన్నే ప్రార్థిస్తూ పూజిస్తూ ఉన్నావు కదా. ప్రతి క్షణం నువ్వు నీ సమస్యలన్నింటినీ నాకు చెబుతూనే ఉన్నావు. వాటన్నింటినీ నేను ప్రతిరోజు వింటూనే ఉన్నానమ్మా. మరి ఏంటి బాబా, ఎందుకు మీరు నా జీవితాన్ని మార్చడం లేదు అని అడుగుతున్నావా? చెబుతాను విను. నేను నీకైన పనులన్నీ చేస్తూనే ఉన్నాను. నేను చేసే పనులు ఎవ్వరికీ కనిపించవు. ప్రతి క్షణం నీకు కావాల్సింది ఇవ్వాలని నేను ప్రయత్నిస్తూనే ఉంటానమ్మా. ఇక కొన్ని రోజులు నీ కోసం ఎదురు చూడు. ఎందుకంటే నీ పనులన్నీ చేయడానికి నాకు కొంత సమయం కావాలి. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండు. ఈ ప్రపంచంలో నా ఆజ్ఞ లేనిదే ఏదీ కూడా జరగదని నీకు కూడా తెలుసు కదా. ఇది అక్షరాల సత్యం. ఇది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ త్వరలోనే నీ కోరిక తీరాక నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు బాబా, ఇది కదా నేను కోరింది అని అంటూ నువ్వే స్వయంగా నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఆ సమయం అతి త్వరలోనే రానుంది బిడ్డ. ఇప్పుడు కూడా నీ కంటికి కనిపించకుండా నీ కష్టాలు చిక్కుముడులు అన్నీ నేను విప్పేస్తున్నానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? నువ్వు ప్రతి క్షణం నా దగ్గరకు వచ్చి నీ బాధలన్నీ నా చెవిలో చెబుతున్నావు కదా. వాటికి నాకు బదులు ఇవ్వడం లేదని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. చెబుతాను విను, నీకే అర్థమవుతుంది. నమ్మకం ఉంటే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ. ఆ విషయాన్ని అర్థం చేసుకో. నీ వ్యతిరేకమైన సమస్యల నుండి నువ్వు తప్పించుకున్నావు. నీ ప్రతి సమస్యను ఒక సవాలుగా తీసుకుని ధైర్యంగా ఎదుర్కొన్నావు. నేను చెప్పే నా మాటలు విని నువ్వు మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు నా మాట విన్నందుకు నేను నీకు బహుమతి ఇవ్వాలి కదా. ఇస్తాను. అందుకునేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ. ఇంకా ఈ ఒక్కరోజు మాత్రం ఓపికగా ఉండు. నా ఆశీర్వాదంతో నీకు పట్టరాని ఆనందం కలుగుతుంది. నా కాలు మోపిన స్థలంలో నువ్వు భద్రంగా ఉంటావు తల్లి. ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను. నువ్వు ఆశపడ్డవన్నీ తీర్చి నువ్వు కోరిన జీవితం నీకు అందిస్తాను. ఇక నీకు కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించుకో. ఇక నీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ లేకుండా చేస్తానమ్మా. నువ్వు ఇక నీ సమస్యల గురించి ఆలోచించకు బిడ్డ. నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉన్నాను కదా. నేను నీతో ఉంటూ నీకు కావాల్సింది నేను చేస్తాను. నమ్మకంతో ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది. విజయం నీ సొంతమవుతుంది బిడ్డ.
ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారి ముందు తమ కోరికలను పెట్టి, బాబా ఎందుకు నా కోరిక ఇంకా తీరడం లేదు అనుకుంటూ ఉన్న వాళ్ళకి ఈ సందేశం రూపంలో బాబాగారు ఒక సమాధానం ఇచ్చారండి. విన్నారా ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పారని? ఎందుకు తీరడం లేదు అంటే, నమ్మకం ఉంటే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, ఆ విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ నమ్మకం అనేది ఉంటే మీ కోరిక ఈరోజు కాదు, ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీరుతుంది. మీకు ఏ సమయంలో ఏ కోరిక తీర్చాలో కూడా బాబాగారు ముందుగానే రాసి పెట్టున్నారండి. అది ఆ సమయంలో తీరితేనే మీకు మంచి జరుగుతుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మనకు ఒక సందేహం రావచ్చు, మంచి అనేది ఎప్పుడు జరిగినా మంచే కదా, మరి ఆ మంచి అనేది నాకు ఇప్పుడు జరిగితే వచ్చే నష్టం ఏంటి అని చెప్పేసి మనందరికీ కూడా ఒక సందేహం రావచ్చు. తప్పకుండా నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే, మనకు ఏ లోక జ్ఞానము లేనప్పుడు, అందరినీ గుడ్డిగా నమ్మేటప్పుడు, మనకు కావాల్సిన కోరికలన్నీ మనకు తీరితే అవి మనం నిలబెట్టుకోలేమండి. ఉదాహరణకు, మనకు కావలసిన డబ్బు మనకిప్పుడే దొరికితే, ఏ కష్టమో లేకుండా అది మన చేతికి వచ్చేస్తే దాని విలువ మనకు తెలియదు. అది పరులు పాముల వంటి వాళ్ళండి. ఆ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు తీయనైన మాటలతో మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టారో అదే స్థానానికి దిగజార్చేస్తారండి. అట్టడుగు స్థానానికి తొక్కేస్తారు. అదే మీకు ఎవరు ఏంటో అని తెలిసాక, మీరు కొన్ని కష్టాలు అనుభవించాక, జీవితం అంటే ఏంటో మీకు అర్థమయ్యాక, మీ వాళ్ళు ఎవరు, డబ్బులుంటే ఎవరు మీ పక్కన ఉంటారు, డబ్బు లేకపోయినా సరే మీతో ఎవరు ఉంటారో మీకు తెలిసిన తర్వాత ఆ సంపద అనేది మీకు అందిస్తే మీరు జాగ్రత్త పడతారండి. అది మీకు చివరి వరకు మీ వెంట తీసుకొని వెళ్తారు. మీకోసం ఎవరుంటారో వాళ్ళకి మీరు సహాయం చేస్తారు. డబ్బు ఉంటేనే మీతో ఎవరుంటారో వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? మనకు కావాల్సిన మంచి ఏ కష్టం లేకుండా వెంటనే జరిగిపోతే దానిని మనం చివరి వరకు నిలబెట్టుకోలేమండి. అది ఆ సర్వాంతర్యామి బాబాగారికి తెలుసు కాబట్టే కొన్ని కష్టాలను మనకు అందించి సంతోషాన్ని ఆ తర్వాత ఇస్తారు ఫ్రెండ్స్. అప్పటి వరకు శ్రద్ధ సబూరితో ఉండాలి, బాబాగారిపై నమ్మకంతో ఉండాలి. ఏ ఒక్క బాబా బిడ్డకి కూడా అన్యాయం అనేదే జరగదండి. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. అది ఏ సమయంలో జరగాలో బాబాగారు ముందే రాసి పెట్టేసి ఉన్నారు ఫ్రెండ్స్. అందరూ ధైర్యంగా ఉండండి, సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. ఎందుకంటే మన ప్రతి అడుగులో కూడా బాబాగారు మనకు కనిపించినా కనిపించకపోయినా సరే మన వెంటే నడుస్తూ ఉన్నారండి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఆ తండ్రి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.